అత్రాసలు పాకం పట్టే విధానం అండి. ఇప్పుడు మనం వడబోసుకుంటున్నాము. నెక్స్ట్ మళ్ళీ మనము దాంట్లో రాళ్ళు కొంచెం కసి ఉంటుందండి, చెత్త చెదారం చిన్న రాళ్ళు ఉంటుంది, పంటి కింద తింటే మనకు పంటి కింద పడుతుంది. ఇప్పుడు పాకం మళ్ళీ దాంట్లో వేసుకున్నామండి, బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము మళ్ళీ కొంచెం ఒక 5 నిమిషాలు చూడాలండి, అయిందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవాలండి. దానికి పాకము కొంచెం వాటర్లే బాగా ముదురు పాకం వస్తుందండి. ఇప్పుడు చూద్దాము, 1 నిమిషం చూసి తర్వాత అయిందా లేదా అనేసి మళ్ళీ కొద్దిగా లైట్గా ఉందండి పాకము. మళ్ళీ కొంచెం ముదురు పాకం వచ్చే వరకు మనం బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం మళ్ళీ చూసుకుందామండి పాకం అయిందా లేదా అనేసి. ఇప్పుడు నువ్వులు వేసానండి, ఇప్పుడు కొబ్బరి పొడి వేశాను, ఇప్పుడు బెల్లం పొడి వేసానండి. దాంట్లోనే నేను యాలకులు కూడా వేస్తాను, స్మెల్ బాగా రానిక. నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. పాకం బాగా కలుపుకుంటే, ఎంత బాగా కలుపుకుంటే అరిసెలు బాగా వస్తాయండి. ఇప్పుడు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి. పాకము బాగా ఎంత బాగా కలుపుకుంటే మనకు అరిసెలు బాగా వస్తాయండి. పర్ఫెక్ట్గా చేసుకోవాలండి బెల్లం పాకము. ఇప్పుడు అరిసెలు కలుపుకుంటూ బాగా ఇద్దరు మనుషులు ఉండాలండి. ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే ఒక మనిషి పట్టుకోవాలా, మనం కూడా కలుపుతూ ఉంటేనే వచ్చేదండి. ఇట్లా ఈ విధంగా రావాలండి, పాకం రావాలంటే ఈ విధంగా వస్తుందండి. బాగా కలుపుకోవాలండి, ఇద్దరు మనుషులు కావాలండి. అంతేనా ఈ పాకము, అరిసెల పాకం అండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఆయిల్ వేసుకుంటే మనం అవసరం లేదండి, ఊకి ఇట్లా అంటే అరిసెలు వస్తాయండి. మీకు నచ్చితే మళ్ళీ దానిపైన నువ్వులు వేసుకొని అరిసెలు కూడా పైన వేసుకొని చేసుకోవచ్చండి. నేను ఆయిల్ వేసుకున్నాను, మళ్ళీ తర్వాత పైన చేసుకునేటప్పుడు చూపిస్తాను మీకు. వీడియో ఆల్రెడీ చూపించిన